శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా? లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి శుక్లపక్షం తదియ ఆగస్టు 14 6:47 నుంచి ఆగస్టు 15 5:29 వరకు. శుక్లపక్షం చవితి ఆగస్టు 15 5:29 నుంచి ఆగస్టు 16 4:52 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని ఆగస్టు 15 3:42 నుంచి ఆగస్టు 16 3:25 వరకు. హస్త ఆగస్టు 16 3:25 నుంచి ఆగస్టు 17 3:50 వరకు. కరణం తైతుల ఆగస్టు 14 6:47 నుంచి ఆగస్టు 15 6:03 వరకు. గరజి ఆగస్టు 15 6:03 నుంచి ఆగస్టు 15 5:29 వరకు. పనజి ఆగస్టు 15 5:29 నుంచి ఆగస్టు 16 5:05 వరకు. భద్ర ఆగస్టు 16 5:05 నుంచి ఆగస్టు 16 4:53 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. అమృతకాలం రాత్రి 8:17 నుంచి రాత్రి 9:52 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:26 నుంచి ఉదయం 5:14 వరకు. అశుభకాలం రాహు ఉదయం 9:11 నుంచి ఉదయం 10:46 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు. గులిక ఉదయం 6:02 నుంచి ఉదయం 7:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:43 నుంచి ఉదయం 8:34 వరకు. వర్జం ఉదయం 10:49 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 24 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం లభిస్తుంది. వివాహితులకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు. ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. బంధువుల మధ్య మీ విశ్వసనీయత కూడా పెరుగుతుంది. మీ మధ్య లోతైన సంబంధం ఏర్పడుతుంది. ఈ రోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు కొత్త ప్రదేశాల నుంచి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో లాభం కారణంగా మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండటానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శనిదేవుణ్ణి సందర్శించి నూనె సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సవాళ్లను ముందుగానే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రోజు మీ కెరీర్ లో కొన్ని బంగారు అవకాశాలను పొందొచ్చు, కానీ మీరు వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు కావచ్చు. మీ కృషి మీకు విజయాన్ని తెస్తుంది. ఈ రోజు మీరు వ్యాపార రంగంలో చాలా మంచి అవకాశాన్ని పొందొచ్చు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది. ఈ రోజు విజయవంతమైన రోజుగా మార్చుకోవడానికి మీ కృషిని దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోవాలి. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివయ్యకు తెల్లని గంధం సమర్పించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. ఈ రోజు ప్రారంభంలో మీకు మంచిగా ఉండదు. మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల మీరు సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. మీ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడి శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది. మీ కెరీర్ లో మీకు కొత్త అవకాశాలు రావచ్చు, కానీ మీరు వాటిని సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు కావచ్చు. ఈ
రోజు మీరు వ్యాపారంలో మంచి అవకాశాన్ని పొందొచ్చు. మీరు డబ్బు సంపాదించొచ్చు. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీరు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. ఈ రోజు మీకు కొత్త మెరుగైన సంబంధాలను పొందొచ్చు. మీ వివాహం గురించి చర్చలు జరుగుతుంటే ఈ రోజు మీ సంబంధం స్థిరపడొచ్చు. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించొచ్చు. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది. బంధువులతో మీ సంబంధం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందాన్ని కలిగించే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం పొందొచ్చు. ఈ రోజు విద్యార్థులు చదువుకోవడానికి చాలా మంచి రోజు అవుతుంది. మీ పరిశోధన పనిలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది మీ జ్ఞానాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనం చేకూర్చే కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ జ్ఞానంతో ఇతరులకు మార్గనిర్దేశం చేయగలరు. మీ ప్రయత్నాలతో వారిని ఆకట్టుకోగలరు. ఆర్థిక విషయాలలో కూడా మీరు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పార్వతి లేదా ఉమాదేవిని పూజించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజు మీకు చాలా ఆనందం, శ్రేయస్సును తీసుకురావచ్చు. ఈ రోజు మీరు పాత పెట్టుబడి నుండి మంచి రాబడిని పొందొచ్చు. అది మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. ఉద్యోగులు ఈ రోజు వారి పనుల్లో గొప్ప విజయం సాధిస్తారు. మీకు మంచి ప్రమోషన్ లేదా జీతం పెంపు అవకాశం లభిస్తుంది. మీ ఆదాయ వనరులు పెరగొచ్చు. ఇది మిమ్మల్ని మరింత స్థిరపరుస్తుంది. ఈ రోజు మీరు ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాన్ని పొందొచ్చు. ఇది మీకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంటే ఈ రోజు నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి బహుమతినివ్వచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా కష్టంగా ఉంటుంది. మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ పనులను పూర్తి చేయడానికి మీకు అవసరమైనంత సమయం లభిస్తుంది. మీ పనులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి మీ ప్రణాళికను మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఓర్పు, సహనంతో పనిచేయాలి. మీ పనిపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ఒత్తిడి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి మీపై నమ్మకం ఉంచాలి. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: విష్ణువు ఆలయంలో పసుపు రంగు వస్త్రంతో పప్పు, ధాన్యాలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కెరీర్ లో అనేక బంగారు అవకాశాలను పొందొచ్చు. ఇది మీ కళలను నిజం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఈ రోజు మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. మీ రంగంలో మీరు పేరు సంపాదించొచ్చు. వైద్యానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రమతో ఫలితాలను పొందండి. ఈ రోజు మీరు వ్యాపార రంగంలో గొప్ప విజయాన్ని పొందొచ్చు. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతిని ఇస్తుంది. ఈ రోజు మీరు కొన్ని ప్రత్యేకమైన కొత్త అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ శివ చాలీస పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొంత కష్టంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ రోజును విజయవంతం చేసుకోవాలంటే మీ కృషిని, దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోవాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ఈ రోజు మీ జీవితంలో కొత్త పొరపాట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ లక్ష్యాలను సాధించడానికి మీరు దృఢ సంకల్పంతో పోరాడాల్సి ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవాలి. మీ ప్రత్యర్థులతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఈ రోజు మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు కష్టపడాల్సి పనిచేయాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణువుకి శనగపిండి లడ్డూను ప్రసాదంగా సమర్పించాలి.
ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు కొత్త లేదా పాత ప్రాజెక్టును చేపట్టే అవకాశం పొందొచ్చు. ఇందులో మీరు ఉత్సాహంగా పాల్గొంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీకు చాలా రొమాంటిక్ రోజు కావచ్చు. మీ భాగస్వామితో రొమాంటిక్ డిన్నర్ డేట్ కు వెళ్లి ఒకరితో ఒకరు విశ్రాంతి క్షణాలు గడపొచ్చు. మీ లక్ష్యాలను సాధించడానికి మీ కృషి సామర్థ్యాలపై ఆధారపడాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించాలి. మీ కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం కూడా లభిస్తుంది. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ పనిలో చాలా అడ్డంకులు ఉండొచ్చు. మీరు నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు. అందువల్ల మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోవడం ద్వారా అన్ని అడ్డంకులను ఎదుర్కోవాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ బంధువుల నుండి శుభవార్త వినొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఉద్యోగులు పనిలో బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ఈ రోజు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించాలి. మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవాలి. మీరు అతిగా ఉత్సాహంగా ఏ పని చేయకూడదు. మీరు ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయాలి. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రాగి పాత్రలో శివునికి నీరు సమర్పించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనిలో విజయం సాధించడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అంతేకాదు మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ ప్రియమైన వారితో చాలా సంతోషకరమైన రోజును గడపొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. మీ మధ్య ప్రేమ సంబంధం మరింత గాఢంగా మారొచ్చు. ఉద్యోగులు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వినొచ్చు. ఈ రోజు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ఖర్చులను నియంత్రించుకోకపోతే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు అవుతుంది. మీ రోజు వారి పనుల్లో విపరీతమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ రోజు మీరు కొన్ని శుభవార్తలు వినొచ్చు. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని విస్మరిస్తే తర్వాత మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మీ కుటుంబం బంధువుల నుండి కొన్ని ప్రత్యేక బహుమతులు పొందొచ్చు. అవి మీ రోజును మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. ఈ రోజు మీ వివాహ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ పనిలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు మీ పని ప్రశంసించబడుతుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతుంటే ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.